భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జన్మాష్టమి అన్న వెంటనే కృష్ణ జననము. అయితే కృష్ణ పరమాత్మ అలాగే శ్రీరామచంద్రమూర్తి ఈ 2 అవతారాలు ఒక్కసారి మనం పక్కపక్కనే ఉంటాయి కదా! త్రేతాయుగం, ద్వాపరయుగం. చూసినట్లయితే కృష్ణుడు పుట్టిన వెంటనే ఇదిగో నేను శ్రీ మహావిష్ణువుగా నీకు దర్శనమిస్తున్నాను అనేటట్టుగా అక్కడ దేవకీ వసుదేవులకు ఆ చెరసాలలో కనిపించి ఆయన చక్కగా 4 భుజములతో ఒక చేత్తో శంఖము, ఇంకో చేత్తో చక్రము, గద, పద్మము వీటిని ధరించి పుట్టినప్పుడే చక్కగా శ్రీ మహావిష్ణువులా దర్శనమిచ్చారట. కానీ రాముడు అలా కాదుగా, రాముడు నరుడిగానే వచ్చాడు. ఆయన నరుడిగానే పరిపాలన చేశారు. ఎందుకంటే రావణ సంహారం నరుడి వల్లే అవుతుంది. అయితే కృష్ణ పరమాత్మగా వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అద్భుతమైన లీలలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది భయంకరమైన రాక్షసుల్ని అంతం చేస్తూనే ఉన్నారు. ప్రతి లీలలో ఏదో ఒక అద్భుతమైన విషయం దాగి ఉంటుంది. కృష్ణుడు అన్న వెంటనే ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ ఉండటము, ఏవో మాయలు చేయటము అని కాకుండా కృష్ణ పరమాత్మ ఏం నేర్పిస్తున్నారు అన్న విషయం పైన కూడా ఒక్కసారి మనం అవగాహన పెంచుకోవాలి. అప్పుడు కృష్ణుడు నిజంగానే జగద్గురువుగా మనకి నిత్యము పాఠాలు నేర్పిస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఏ కృష్ణలీల గురించి మనం మాట్లాడుకుందాము అంటే, కృష్ణుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అందరింటికి వెళ్ళి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అలా దొంగతనాలు చేసేటప్పుడు అక్కడున్న గోపబాలులు లేకపోతే గోపకాంతలు వాళ్ళందరూ వచ్చి యశోదమ్మను ఇంట్లో ఏమీ పెట్టవా, అసలు తినటానికి పెట్టవా, ఎప్పుడు మా ఇంటికే వచ్చి దొంగతనం చేస్తూ ఉంటాడు అని ఎన్నో మాటలు మనకి తెలుసు. భాగవతంలో అద్భుతమైన లీలలు. కృష్ణుడు అంటేనే వెన్నదొంగ, దొంగ అనే పేరు వచ్చేసింది ఆయనకి. ఆయన దొంగతనం చేసేస్తూ ఉంటాడు. అయితే ఒక్కడే కాదు, ఆయన తన అంటే శిష్యులనే చెప్పుకోవాలి. వాళ్ళు కృష్ణుడు ఏది చెప్తే అది వింటూ ఉంటారు. కాబట్టి ఆ గోపబాలులతో పాటు వెళ్ళి అల్లరి చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత కష్టపడి వాళ్ళు ఆ ఉట్టిని దాచుకుంటే దాన్ని పగలగొడతారు. అందుకే ఈ కారణంగా కూడా మనకి ఉట్టి పగలగొట్టడం అనే ఒక సంప్రదాయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు అలా ఎందుకు చేసేవాడు? నిజంగానే నందవ్రజంలో ఆ నందుని దగ్గర, యశోద దగ్గర అసలు పాలు, పెరుగు ఇవేమీ లేవా? వాళ్లకున్న ఐశ్వర్యం ఎవరికుంది? నంద మహారాజు అక్కడ, అంటే ఆ ప్రదేశానికి ఆయనే రాజు. అయితే ఇలా ఉంటున్నా కూడా కృష్ణుడు ఈ దొంగతనాలు చేసి మనకేం నేర్పిస్తున్నాడు? కృష్ణుని చాలా తేలికగా దొంగ అనేస్తాం. కానీ అంత పెద్ద నేరము ఆయన ఎందుకు చేశారు? ఆ నేరం యొక్క భారం నెత్తి మీద ఎందుకు వేసుకున్నారు? మనకేం నేర్పిస్తున్నారు? ఈ గోపకాంతలు వచ్చి చెప్తూ ఉండేవారట, అసలు ఎప్పుడు వచ్చి దొంగతనం చేస్తాడో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉట్టి ఎక్కడో పైన కట్టుకుంటాము. అలా పైన కట్టుకున్నప్పుడు కూడా ఎవరెవరినైతే తీసుకొస్తాడో వాళ్ళందరూ అంటే అక్కడ కలిసి ఉండటము, వాళ్ళు ఇలా వంగోటం, దానిపైన ఇంకొకళ్ళు అలాగా ఉట్టి కూడా అలాగే కొడుతూ ఉంటారు కదా అందరూ సహకరించి. అలా కృష్ణుడు మొత్తానికి పైకెక్కిపోయి ఒక పెద్ద కర్ర పట్టుకుని, అందకపోతే ఆ ఉట్టిని కన్నం పెట్టి మరి అందులో ఉన్న పాలు, పెరుగు తాగుతున్నాడు. ఏమమ్మా, అసలు ఇంట్లో ఏం పెట్టి పంపవా అని యశోదని అడుగుతున్నట్టు. అయితే ఈ అద్భుతమైన లీల ద్వారా కృష్ణుడు మనకేం నేర్పిస్తున్నాడు చెప్పుకోవాలి అంటే, ఎంత మనము ఎవరికీ తెలియదు, దీన్ని దాచిపెట్టుకుంటామని అనుకుంటాం కదా, అలా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకున్నదంతా కూడా భగవంతునికి తెలుస్తుంది. ఎన్నో మార్గాలు భగవంతుడి దగ్గర ఉంటాయి. మనకనిపిస్తుంది ఒకే ఒక మార్గం మన కంటికి కనిపిస్తుంది, కానీ భగవంతునికి అలా కాదు. కాబట్టి కృష్ణుడు అందకుండా ఈ ఉట్టులను ఎక్కడెక్కడ పెట్టినా చక్కగా వెతుక్కునేవాట. వెతుక్కుని ఆ ఉట్టి కొట్టి అందకపోతే, చిన్ని కృష్ణుడు కదా కాబట్టి ఇంతమంది అలా కూర్చున్న పైకి పైకి ఎక్కినా ఒక్కొక్కసారి అందేది కాదు. కాబట్టి ఓ కర్ర పట్టుకుని కన్నం పెట్టి మరీ తీసేసుకుంటూ ఉండేవాడు. అంటే భగవంతునికి మార్గాలు చాలా ఎక్కువ తెలుసు అనే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరికీ తెలియదు కదా, అందరినీ నేను మోసం చేయగలుగుతాను కదా అని మనం అనుకుంటాం. కానీ ఇన్ని మాయలకు మించిన మాయ భగవంతునికి తెలుసు. ఆయన ఒక్కసారి ఆయన లీల చూపించాడంటే మనం తట్టుకోలేం. కాబట్టి అలా భగవంతుని ఎంచుకున్న మార్గాలు మనకి ఆశ్చర్యం కల్పిస్తూ ఉంటాయి. ఎలా ఐశ్వర్యం పోతుందో మనకే తెలియదు, లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోతుందో మనకే తెలియదు, శ్రీ మహావిష్ణువు తీసుకుని వెళ్ళిపోతారట. కాబట్టి దాచుకోవడము, అలాగే ఎవరికీ తెలియకుండా మోసాలు చేయటము అన్నది మనం అలవాటు చేసుకుంటే బహుశా మనలా ఉన్న మనుషులు ఏమీ చేయలేరేమో, కానీ కాలం రూపంలో ఉన్న పరమాత్మ మాత్రం శిక్షను వేస్తాడు. ఇది ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకొక గోపిక చెప్తుందట,
సరేనమ్మా, ఎంత కష్టపడి దాచుకున్నా ఉట్టి అది పట్టేస్తాడు, అందులో ఉన్న వెన్న తినేస్తాడు, అందరికీ పంచిపెట్టేస్తాడు. తానెప్పుడూ ఒక్కడే తినడుగా. అలా తినుకుంటూ కింద ఉన్న గోపబాలులు, ఇంకా చెప్పాలి అంటే కోతి పిల్లలు, పిల్లి పిల్లలు ఏవి కనిపిస్తే వాటికి కూడా పెడుతూ ఉండేవాట కృష్ణ పరమాత్మ. ఇవన్నీ సరే, కానీ పాత్రలు ఏవైతే ఉన్నాయో, కుండలు ఏవైతే ఉన్నాయో తీసుకుని తినేసి పక్కన పెట్టొచ్చు గదా! వాటిని కూడా పగలగొట్టేస్తున్నాడు. అంటే మాకు మళ్ళీ కుండలు కూడా లేకుండా చేస్తున్నాడు. ఇలా ప్రతి నిత్యం చేస్తే ఎన్ని కుండలని మేము కొత్తవి తీసుకోవాలి? అంతే కదా! అంటే మాకు కుండలు పోతున్నాయి. అందులో ఉన్న పెరుగు, పాలు, వెన్న అవి కూడా పోతున్నాయి. కుండలు కూడా విరిగిపోతున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నాడు? తింటే తిన్నాడు. తిని వెళ్ళిపోవచ్చు కదా! అని ఇంకొంతమంది చెప్తున్నారట. మరి ఈ లీల వెనక దాగి ఉన్న విషయం ఏమిటి? అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. సంపాదన అన్నది ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉండాలి. ఒక్క పైసా కూడా అధర్మంతో మన దగ్గరికి వచ్చిందా? అది ఉండదట. లెక్కలు మనం వేసుకోలేము. అనుకుంటూ ఉంటాం బాగా సంపాదించాం, ఐశ్వర్య సంపన్నులైపోయాము, హాయిగా ఉన్నాము, మెడలు కొనుక్కున్నాము. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం కిందకి దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఓహో, మీరు ఇలాగే దాచుకుంటున్నారా? అందుకని ఏ సాధనలు ఉపయోగించి మీరు దాచుకుంటున్నారో అది కూడా దాన్ని కూడా పగలగొట్టేస్తున్నాడు. మళ్ళీ మీరు దాచుకోకుండా నేను చేస్తాను అని. కాబట్టి అధర్మ మార్గంలో ఎప్పుడైతే మనం సంపాదించి వాటిని అలా దాచుకుంటూ ఉంటామో, దేనికి ఉపయోగించమో మంచి కార్యాల కోసం, దాన ధర్మాల కోసం, అప్పుడు ఏ మార్గం నుంచి అయితే మనం సంపాదించామో అది కూడా పోతుంది. అంటే పూర్తిగా మనము పతనమైపోతాము. ఆ మార్గాలన్నీ కూడా మూసుకుపోతాయట. అవన్నీ తెలిసి అవుతాయా? తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఈ కుండలు కూడా పగలగొట్టడం అంటే, ఏ కుండలలో అయితే వెన్న, పెరుగు, పాలు ఉన్నాయో ఆ పాత్రలు కూడా, అంటే దేనివల్ల మన అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు, విపరీతమైన ద్వేషం కావచ్చు, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి కదా! ఇవి ఏ రకంగా ఏర్పడ్డాయి? మనలో ఉన్న విద్య కావచ్చు, మన దగ్గర ఉన్న సంపద కావచ్చు, వీటి వల్లే ఎక్కువగా అహంకారం అన్నది ఉంటూ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వీటన్నిటినీ కూడా ఈ మూలలు వెతికి వాటన్నిటినీ పగలగొడతాడట శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆ ఉట్టుల్ని పగలగొట్టి మనకి ఈ పాఠాన్ని చెప్తున్నాడు. ఇంకొక గోపకాంత వచ్చింది. ఆమె అంటుంది, మా ఆవులు ఏవైతే ఉన్నాయో అవి అంతగా పాలు కూడా ఇవ్వట్లేదు. అది కూడా నీ కృష్ణుడి చలవే. ఎందుకు అంటే, దూడల్ని ఎప్పుడు పడితే అప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటాడు. దూడల్ని విడిచిపెట్టేస్తుంటాడు. దూడలు పాలు తాగేస్తున్నాయి. ఆ తర్వాత ఆవులు ఇంకా అంతగా పాలు ఇవ్వట్లేదు. అంటే మేము వ్యాపారం చేసుకోవద్దా అని వాళ్ళు అంటున్నారట. మరి దీనికి సంబంధించి కూడా ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. మనకి చూస్తుంటాం చాలా సందర్భాలలో, గోశాలలలో ఆ దూడలు పాపం ఇలా నోరు పెట్టిన వెంటనే, అంటే గోవు ఎప్పుడైనా కూడా ముందుగా దూడకి పాలు ఇచ్చిన తర్వాతే పాలు విడిచిపెడుతుందట, లేకపోతే విడిచిపెట్టదు. తనకి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువగా దూడల్ని విడిచిపెడతారు. అవి ఇలా కొద్దిగా నోట్లో పెట్టుకున్న వెంటనే పాపం వాటి కడుపు నిండిందా లేదా చూడరు. ఆ దూడల్ని గబగబా తీసుకుని వెళ్ళి కట్టేస్తారు. వాటి మూతికి కూడా ఏవో చుట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత పాలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటూ ఉంటారు, వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కానీ మూగజీవులు, అయ్యో నాకు సరిపోలేదు పాలు అని ఆ దూడ చెప్పదు. అయ్యో నా పిల్లాడికి నేను ఇంకా పాలు ఇచ్చుకుంటానని పాపం ఆవు చెప్పదు. అయినా ఏమీ అనకుండా మనకు అలాగా ఉపయోగపడుతూ ఉంటుంది కదా. కృష్ణుడు ఏం నేర్పిస్తున్నాడు? ఎప్పుడూ నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ ప్రపంచం, నువ్వు బాగుండాలి, నీ వాళ్ళు బాగుండాలి, ఇంతేనా? అవతల వాళ్ళని నీ బాగు కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నావు, ఇది చూస్తున్నావా? ఇది చూడకపోతే గనక నీకు నష్టం అని చెప్తున్నారు. అందుకే దూడల్ని విడిచిపెట్టేస్తూ ఉండేవాట. తాగండి, మీకు నచ్చినంత తాగండి, ఆ తర్వాతే వాళ్ళు తీసుకుంటారని. కాబట్టి అవతల వాళ్ళని బాధ పెట్టి ఎప్పుడూ మనం సంతోషపడకూడదు అనే అద్భుతమైన విషయాన్ని ఈ దూడలు, ఆవుల ద్వారా కృష్ణుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన దొంగగా మారిందే మన కోసం, మనకి ఎన్నో విషయాలు చెప్పడం కోసం. ఇలాంటి దొంగతనాలు ఆయన ఎన్నో చేశారు. ప్రతి లీలలో కూడా అద్భుతమైన విషయం దాగి ఉంది. దాన్ని నేర్పిస్తూనే ఉన్నారు. కృష్ణ వైభవాన్ని తెలుసుకుంటూ కృష్ణ ఆరాధన చేస్తే, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం, ఆనందాన్ని కృష్ణుడు ఎప్పుడూ మనకి ఇస్తాడు. నమస్తే.